వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. నేను శివకుమార్ రొక్కం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై తెలంగాణ సర్కార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మూసీని సుందరీకరించి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విపక్షాలది చిల్లర రాజకీయమని ఫైర్ అయ్యారు. మూసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్, బీజేపీ దూరంగా ఉన్నాయి. ఇక ఇవాళ మూసీ తీరంలో కేటీఆర్ ఆందోళన నిర్వహించబోతున్నారు. అసలేంటి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్? ఇక నిన్న ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత విపక్షాలు శాంతించాయా, లేదంటే వారి అభిప్రాయం ఏంటి? తదితర అంశాలకు సంబంధించి వాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రామరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమిత్రానంద్ గారు, మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అవుతారు. ఇక ఎనలిస్ట్ జయరాం గారు కూడా మనతో పాటు కాసేపట్లోనే జాయిన్ కాబోతున్నారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా సుమిత్రానంద్ గారు ఏం చెప్తారు? నిన్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, దీని ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అందరికీ ఉన్నటువంటి అభ్యంతరకరమైనటువంటి అంశాల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? నమస్తే అండి శివకుమార్ గారు, మీకు రామరెడ్డి గారికి, ప్యానెల్లో జాయిన్ అవ్వబోతున్నటువంటి పార్టీల ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వెంకటస్వామి గారికి, జీ తెలుగు న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్తే, శుభోదయం. శుభోదయం అని చెప్పుకునే పరిస్థితులు తెలంగాణలో అయితే లేవు, కానీ ఆశావాద దృక్పథం ఉంటది కదా. మూసీని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు అంటారు సీఎం గారు. భవిష్యత్తు తరాల మాట తర్వాత సంగతి. వర్తమానంలో మీరిప్పుడు సమకాలీన సమాజానికి, తెలంగాణకు ప్రస్తుత సీఎం మీరు. ఇప్పుడు తెలంగాణ ప్రజానీకానికి మీరు పడ్డ బాకీలు చెల్లించండి. ఇప్పుడు తెలంగాణ ప్రజానీకానికి ఏం అవసరమో ఆ అవసరాలు తీర్చండి. మీరు ఎన్ని వర్గాలకు బాకీ పడి ఉన్నారు. అటు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేదు, చెప్పకనే చెప్పిస్తారు ఈ ఫీజు రియంబర్స్మెంట్లు అవసరం లేదు, ఈ విద్యా విధానంలో మార్పులు రావాలని. భవిష్యత్తు సంగతి తర్వాత, మీరు చేయదగ్గ మార్పు తర్వాత సంగతి. కానీ వర్తమానంలో అయితే మీరు బాకీ పడి ఉన్నటువంటి స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే, ఎస్సీ ఎస్టీ స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే, మరి బీసీ పిల్లలు, కాలేజ్ విద్యార్థుల వరకు కూడా బకాయి పడి ఉన్నారు. ఏళ్ల నుంచి మీరు వచ్చిన నుంచి చెల్లింపులే లేవు. ఆ చెల్లింపు సంగతి చూడండి. అలాగే 30-40 సంవత్సరాలు వివిధ రంగాల్లో సేవలు చేసి మరి రెక్కలు ఉడిగినటువంటి, పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగుల మీరు పడ్డటువంటి బకాయిలు, బాకీ సంగతి ఆలోచించండి. ఉట్టికెగరలేక స్వర్గానికి ఎగురుతాననేటువంటి ప్రయత్నం ఏంటండి ఇది? ప్రస్తుతం మీరు ఏం చేయాలో, ప్రస్తుతం మీరు ఈ కాలానికి, సమకాలీన తెలంగాణకు మీరు సీఎం, ఇప్పుడు మీరు పడ్డ బాకీలు ముందు చెల్లించండి. రైతులకు బాకీ పడి ఉన్నారు, రైతులకు అబద్ధాలు ఆడుతా ఉన్నారు. అసలు తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తా ఉన్నదా, రేవంత్ రెడ్డి పాలిస్తా ఉన్నాడా, లేదా అబద్ధమే పాలిస్తా ఉన్నదా అనేటువంటి పరిస్థితులు ప్రజల్లో తలెత్తినాయి. రైతు భరోసా ఇచ్చినా అని చెప్తాడు, ఇవ్వలేదు, అబద్ధం. అలాగే బోనస్ ఇచ్చినా అని చెప్తాడు, అది కూడా అబద్ధం. ఇట్లా మీరు రైతులకు గాని, విద్యార్థులకు గాని, నిరుద్యోగులకు గాని, ఉద్యోగులకు గాని మీరు పడ్డ బకాయిలు, తెలంగాణ ప్రజానీకానికి అంతటి కూడా మీరు మీ హామీల మాట ఆ మూసీలో తొక్కండి, తర్వాత సంగతి. మీ హామీలు మూసీలో వేసి తొక్కండి, తర్వాత సంగతి. కానీ మీరు పడ్డటువంటి బాకీ ఏదైతే ఉన్నదో ఆ బాకీలను ముందు చెల్లించే ప్రయత్నం చేయండి. భవిష్యత్తు సంగతి దేవుడు ఎరుగు, భవిష్యత్తు సంగతి వచ్చే పాలకులు ఎరుగు. వర్తమానంలో కాకుండా మీరు ఏం మాట్లాడుతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? 1,50,000 కోట్లతో ఈయనే ఇదివరకు చెప్తారు 5,000 కోట్లతో గాంధీ విగ్రహం ఏర్పాటు అంటారు. కాదు 60-70 కోట్లతోనే అంటారు. ఎన్నిసార్లు నేను ఇందాకే చెప్పాను, అబద్ధమే. కానీ సుమిత్రానంద్ గారు, మీరే అంటే విపక్షాలు, మీరంటే మీరు కాదు, విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి కావాలని. అందరూ కలిసి రావాలి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి. ఇది పూర్తిగా అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే. అలాగే పేదలకు ఏ ప్రభుత్వమైనా దూరం చేసుకుంటుందా? పేదలకు దూరం చేసుకుంటే ప్రభుత్వాల మనుగడ ఉంటుందా? మేమంతా అవివేకులం కాదు అంటూ ముఖ్యమంత్రి చెబుతున్నారు కదా. కేవలం ప్రాజెక్టు, పూర్తి ప్రాజెక్టు వ్యయాన్ని కేవలం గాంధీ విగ్రహానికి మాత్రమే ఆపాదించి విపక్షాలంతా దుష్ప్రచారం చేస్తున్నాయి. 70 కోట్లతో మాత్రం పెట్టేటటువంటి విగ్రహానికి మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు అంతా కూడా ఆపాదిస్తున్నారని ముఖ్యమంత్రి అంటున్నారు. ఏమంటారు? మేమన్న మాటలు కాదండి. 5,000 కోట్లని ముఖ్యమంత్రి గారి నోటి నుండే స్వయంగా వచ్చినటువంటి మాట. 1,50,000 కోట్లు అన్నది కూడా మేమన్నది కాదండి, డిపిఆర్ లో చెప్పింది కాదండి, ముఖ్యమంత్రి గారే చెప్పినటువంటి, స్వయంగా ఆయన నోటితో వచ్చినటువంటి మాట. ప్రజల మా మాట మంత్రి గారు చెప్పినటువంటి మాటనే. ఇంకోటి, చేయాల్సినటువంటి అనేక పనులుండగా
ఇది ప్రత్యేకించి హైదరాబాద్ కి ఎప్పటి గురించో 2047 అంటారు, ఎప్పటి గురించో ఈయన మాట్లాడుతూ ఉంటారు. ఇది సమంజసం కాదు కదా. ఇది వరకు మీరు కూల్చినటువంటి ఇండ్లకు మరి మీరు ఏం కాంపెన్సేషన్ ఇచ్చారు? రూల్ ప్రకారం, చట్ట ప్రకారం మరి నిర్వాసితులకు మీరు కల్పించాల్సినటువంటి వసతులు కల్పించారా? వాళ్ళకు నిర్మించి ఇవ్వాల్సినటువంటి ఇండ్లు ఇచ్చారా? కేవలం కొద్ది మందికి మాత్రమే కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తీసుకపోయి మీరు ఉంచిర్రు తప్ప మీరుగా వాళ్ళకి ఏమైనా నిర్మాణాలు చేసినరా? ఇప్పుడు కూడా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వేలాది ఇండ్లు మీరు కూలుస్తామంటుండ్రు. మరి ప్రత్యామ్నాయం ముందు చూపియండి. ముందు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మరి ఈ కూల్చివేతలు గాని, ఈ అభివృద్ధి గాని చేద్దురు గాని. బఫర్ ఎట్లా మీరు నిర్ణయిస్తారు? మరి ఇంకొక ప్రభుత్వం వచ్చి 200 మీటర్లు అంటదా? ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తూ పోవడమా? ఏ లెక్కన కొన్ని చోట్ల నది విస్తరణ తక్కువగా ఉంది, ప్రవాహం ఉన్నది. बना रहे मतलब ज्यादा बनाए तो फिर वेस्ट आता कोई नहीं खाते పరిగణలోకి తీసుకుంటారు. ఎట్లా మీరు దీన్ని తీసుకుంటారు? ఎట్లా మీరు ప్రజలకు న్యాయం చేస్తారు? ఎందుకు ఇప్పుడు అత్యవసరంగా మూసిని మేము ప్రక్షాళన చేయొద్దని మేము అనడం లేదు, శుద్ధ జలాలలో ప్రవహింపజేద్దని మేము అనడం లేదు, మూసి కళని నివారొద్దని మేము అనడం లేదు. ఇండ్లు కూల్చివేతకు, ఈ అక్రమాలకు మేము వ్యతిరేకం. మీరు చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. తెలంగాణ సమాజానికి పడ్డటువంటి బాకీలు మీరు ముందు చెల్లించండి. చిన్న పిల్లలు వాళ్ళు మొన్న దసరా సెలవులప్పుడు స్కూలు మేము రానివ్వమని బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఆ పిల్లల్ని వాళ్ళు రానివ్వలేదు. స్కూళ్ళు ఎట్లాంటి పరిస్థితి, ఆ తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి? మరి కేవలం 10% వాళ్ళకి ఇచ్చేసి మిగతాదంతా బకాయి అట్లనే పెట్టిండ్రు. మీరు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తారు, వ్యవసాయ రంగాన్ని భ్రష్టు ఓకే సుమిత్రానంద్ గారు, రైట్. సమస్త రామరెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రామరెడ్డి గారు, రామరెడ్డి గారు మీరేం చెప్తారు? నిన్న ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏం క్లారిటీ వచ్చింది మీకు? అలాగే ముఖ్యమంత్రి కొన్ని విమర్శలు కూడా చేశారు. గాంధీ విగ్రహం పెడితే తప్ప అంటూ క్వశ్చన్ చేయడమే కాకుండా గాంధీని పొట్టను పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు నీతులు చెప్తున్నారన్న చందంగా కొన్ని విమర్శలు కూడా ఆయన సంధించినటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? ముందుగా శివగారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, జీటీవీ వీక్షకులకు శుభోదయం. ఒకటేందంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల సహాయం కావాలని కోరుతూనే ప్రతిపక్షాలను పచ్చి అబద్ధాలతో అవమానించే కుట్రలు చేస్తాడు. అంటే ఇది ఆ ప్రాజెక్టుకు ఫెయిల్ కావాలి, నేను ప్రయత్నం చేసిన అనిపించుకోవాలి అనే డ్రామా తప్ప ఆ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డికే. ఎందుకంటే దానికి డిపిఆర్ఏ లేదు. ఇప్పుడు మన జనవరిలో అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం ఏంటంటే 18 నెలల తర్వాత డిపిఆర్ వస్తుంది అని. జనవరిలో 18 అంటే 2027 జూన్ తర్వాత డిపిఆర్ వస్తుందని చెప్పి 1 సంవత్సరం క్రితమే చాగగట్ల ఇండ్లు కూల్చేశాడు. అంటే 2.5 సంవత్సరాలకు ముందే డిపిఆర్ రావడానికి 2.5 సంవత్సరాలకు ముందే ఇండ్లు కూల్చేశాడు. తర్వాత 46 కాలనీలు దాదాపు 10,000కు పైగా ఇండ్లకు మార్కింగ్ చేసి నోటీసులు ఇచ్చాడు. డిపిఆర్ లేకుండా, డిపిఆర్ లేదు, ఎస్టిమేషన్ లేదు, ఏమీ లేదు. తర్వాత పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అనేది ఎలా ఉంటుందంటే అదొక మ్యాజిక్ షో ఉంటుంది కదా, మాంత్రికుడు చూపించే షో. అలాంటిది పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఎప్పుడు స్టాండర్డ్ కాదు. ఏ అనుమతి ఇచ్చే సంస్థ ఏది ప్రాజెక్టుల గురించి, నీటిపారుదల ప్రాజెక్టు గురించి ఇచ్చే సిడబ్ల్యూసి కానీ ఇంకా ఏదైనా కానీ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ మీద అనుమతి ఇవ్వదు. డిపిఆర్ మీదనే ఇస్తుంది. డిపిఆర్ మీదనే అనుమతులు వస్తాయి. నువ్వు కోర్టుకు పోయి కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూపించే అనుమతి ఇవ్వమంటే కోర్టు దాన్ని కొట్టేస్తుంది. ఎందుకంటే పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అనేది స్టాండర్డ్ కాదు, అదొక గిమ్మిక్. ఎందుకంటే మీకు చెప్తా, మీకు ఇప్పుడు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ 3 వ్యక్తులు ఇస్తే 3 వేరు వెళ్తుంటాయి. మీరు హరీష్ రావు గారి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూస్తే సంతోషం తట్టుకోలేక మీరు మూర్చపోతారు. తర్వాత దాని అమలు చూస్తే బాధ తట్టుకోలేక గుండాలు చేసేస్తారు. పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కు ప్రాజెక్ట్ అమలుకు అంత తేడా ఉంటుంది. కాబట్టి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ముందు పెట్టి ప్రజలను మభ్యపెట్టొద్దు, ప్రతిపక్షాలను రెచ్చగొట్టొద్దు. డిపిఆర్ కావాలి. మీరు అసెంబ్లీలోనే పచ్చబద్దాలు చెప్తారు. 4,100 కోట్లు ఏడీబీ శాంక్షన్ చేసింది చెప్తారు. ఏడీబీ లెటర్ మీరు ఇంకా ఏ అమౌంట్ శాంక్షన్ చేయాలో ఏడీబీ లెటర్ ఇస్తుంది. పచ్చి అబద్ధాలతోటి మీరు ఇట్లా చేస్తే మూసి ప్రాజెక్టు అమలవుతుందా?
మీకే తెలుసు అమలు కాదని. మీరెక్కడ ఆ గాంధీ గారి దగ్గర ఒక కాలనీ వాళ్ళకు అపార్ట్మెంట్ వాళ్ళకు ఏమి ఇచ్చారు? మీకు 7 ఎకరాల స్థలం వేరే ఇస్తాము, ఇంతకన్నా అద్భుతమైన ఇండ్లు కట్టిస్తామన్నది. మరి అదే మిగతా 46 కాలనీల వాళ్ళకు ఆ 10,000 వాళ్ళకు కూడా అదే విధంగా చేస్తారా? ఏది మీ ప్రణాళిక? మీరు ఇప్పుడు ఆ చాలా దగ్గర కూలగొట్టే వాళ్ళకు ఇంతకుముందు ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ ఇళ్లలో తోలారు. మీరు 2013లో చేసిన భూసేకరణ చట్టం ఇదే చెప్తుందా? మీ ప్రభుత్వం చేసిన భూసేకరణ, మీ పార్టీ ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టాన్ని మీరు అమలు చేయకుండా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం ఎంతవరకు కరెక్ట్? ఈ దగాకోరు ఏషాలు డ్రామాలు మానేయండి. మీరు చేసే ఈ అన్ని ముఖ్యంగా 2 ఎజెండాలతో చేస్తున్నారు. ఒకటి 6 గ్యారంటీల 420 హామీల డిక్లరేషన్ పొందబెట్టడానికి, 2 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిఎంసీ ఓటర్లను ఒక్కొక్కరికి పంచాయతీ పెట్టి సీట్లు గెలవడానికి ఈ కుట్రలు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే మీరు ఇదే మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మీరే మూచిలో ముంచేస్తారు. కూడబెట్టడానికి ఇండియా ఏమి ఇయ్యరు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం 6 గ్యారెంటీల పొందబెట్టడం కోసం మీరు డ్రామాలు చేస్తున్నారు. ప్రజలు ఆ గ్రామీణ ప్రాంతాలకు అమాయకులు కాదు, జిహెచ్ఎంసీ ఏరియాలు ఉన్నారు, అర్థం చేసుకుంటారు. మీ కుట్రల్ని తిప్పికొడతారు, మీ కుట్రల్ని. రైట్ ఓకే రామరెడ్డి గారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి, నమస్కారం. వెంకటస్వామి గారు, నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అధికారులంతా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మొత్తం అంతా కూడా ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, సందేహాలన్నింటికీ కూడా నివృత్తి చేస్తారనేటటువంటి వార్తలు వినిపించాయి. అయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ విపక్షాల నుంచి అయితే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అసలు కనీసం బాధితుల గోడు పూర్తిగా వినట్లేదు. పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలను ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. పాత పాట మళ్ళీ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు నిన్న ఈ మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మళ్ళీ పాత పాటే పాడారనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు? అసలు బేసిక్ కాజ్, మీరు తీసుకున్నటువంటి కాజ్ ఒకటి, చేస్తున్న పని ఒకటి. ఎందుకంటే మూసీ సుందరీకరణ ముఖ్యంగా అసలు ఈ కాజ్ స్టార్ట్ అయిందే మూసీని మళ్ళీ ఒక జీవనదిగా మార్చాలి, ఆ కాలుష్య కోరల నుంచి విముక్తి చేయాలని చెప్పి కాజ్ తీసుకున్నారు. కాకపోతే ఇది ఒక రియల్ ఎస్టేట్ దందాగా మారిపోతుంది, రియల్ ఎస్టేట్ గా చేస్తున్నారు, వ్యవహారంగా చేస్తున్నారు అనేది విపక్షాల ఆరోపణ. ఏం చెప్తారు? మీరు పాత పాట అంటున్నారు కదా, పాటే వినకుండా పాత పాట అంటే ఎట్లా? అసలు వినడానికే రాలే కదా. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రజెంటేషన్ కి ఏదైతే ఉందో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానికి దానికి రాలే. ఇక అది పాత పాటనా కొత్త పాటనా ఎట్లా తెలుస్తుందండి? అదొకటి. రెండోది, మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు అనుకుంటూనే 2 ప్రతిపక్షాలు కూడా కళ్ళల్లో కట్టెలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దానికి మీరు నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇప్పటి వరకు ఇవ్వాల. ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకు ముందు చెప్పినారు, ప్రభుత్వ పరంగా చెప్పినారు. మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు నిర్వాసితులకు సంబంధించి మేము ఒక ప్లాన్ లో ఉన్నాం. మా ప్లాన్ ప్రకారము డబుల్ బెడ్రూమ్ మేము కట్టిన, అది ఎవరి అయ్యే జాగిరి కాదు కదా, ప్రభుత్వ సొమ్ముతోటి కట్టినటువంటి మీరు అవి పంచడంలో మీరు ఫెయిల్ అయిపోయినారు. అది ఎందుకు మీరు దగ్గర పెట్టుకున్నారో, అవి కట్టి అంతకాలం ఎందుకు అంటే ఉపయోగానికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇవ్వలేదో అది మీకే తెలుసు. మీరు ఎందుకు ఇవ్వలేదు. కానీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రభుత్వ ఆస్తి కదా. ప్రభుత్వం పార్టీలు ఏముంటాయి అనేది తర్వాత విషయం. ప్రభుత్వమే కదా. మా పార్టీ వచ్చినా ఎవరి పార్టీ వచ్చినా కూడా ప్రభుత్వ ఆస్తుల మీద ఆ ప్రభుత్వానికి, అప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉంటాయి. కాబట్టి ఆ ప్రభుత్వము ఆ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా ఎవరైతే అందులో ఇళ్ల స్థలాలు, అంటే అక్కడ ఉన్నటువంటి మూసీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలించే ప్రయత్నం చేసినాం. చాలా మంది వెళ్ళారు, కొద్దిమంది వెళ్ళలేదు, ఇష్టం లేదన్నారు, దూరం అన్నారు, రకరకాల కారణాలు చెప్తాయి. ఎందుకంటే ఒక ఏరియాలో ఉన్న వాళ్ళు ఇంకో ఏరియాకు షిఫ్ట్ కావాలంటే మనం కూడా వ్యక్తిగతంగా కొంత మానసికంగా తయారీ ఉండము, ఆ ఏరియాకు అడుబాటు పడి ఉంటాం. సో మూసీ పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కూడా అదే. రకరకాల కారణాల చేత అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరు పేదలు. సో అక్కడికి వచ్చిందంటే అందరు పేదలు. రామరెడ్డి గారికి గమత్ ఏందనంటే చాలా విషయాలు మాట్లాడతాడు ఆయన. భూసేకరణ కింద వస్తుందండి ఇది. మూసీ పర్యాటక ప్రాంతం ఉన్నటువంటి భూసేకరణ అంటే ఒక యజమాని నుంచి మనం భూమి సేకరణ చేస్తే ఏమైనా, అసలు వాళ్ళు యజమానులే కాదు, అది వాళ్ళ భూమి కాదు, అది
మనం చెప్తున్నటువంటి బఫర్ జోనా లేకపోతే రకరకాలైనటువంటి మూసి లోపల వస్తుంది. మూసి లోపల వస్తుంది. మాట్లాడదాం రామిరెడ్డి గారు, నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్తారు కానీ ప్లీజ్. దానికి సేకరణ ఉండదు. కాకపోతే ఏంటంటే నిరుపేదలు అసలు ఎక్కడ అంత పోయి ఆ మురికిలో ఇల్లు కట్టుకొని ఉంటుండంటే డెఫినెట్ గా అనివార్యమైన పరిస్థితిలో ఆ మురికి కూపంలో ఉండాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఆ వ్యక్తులకు ఆ కుటుంబాలకు ఉన్నదంటే చాలా శోచనీయం. ఇట్ ఈస్ ఎ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్స్. మూసీ నది యొక్క మురికిలో ఉండి జీవనం కొనసాగించుకోవాలనేటువంటి దౌర్భాగ్య స్థితి దేశంలో ఉన్నదంటే అది మన భారతీయులందరికీ కూడా అవమానకరమే, అన్ని పార్టీలకు అవమానకరమే. సో ఆ మూసీ నది మురికి నుంచి బయటికి తీయాలనేటువంటి ఒక ఇంకొక పక్కన అన్ని ప్రతిపక్షాలు అన్ని ప్రజా సంఘాలు ఓకే అంటున్నాయి. బట్ తీరా యాక్షన్ విషయానికి వచ్చినప్పుడు మీరు మాకు డిపిఆర్ చూపించండి, లేకపోతే మాకు ఆల్టర్నేట్ చూపించండి. సో సార్, ఒక ప్రభుత్వానికి ఒక వే ఉంటది, ఒక పద్ధతి ఉంటది, ఒక ప్లానింగ్ ఉంటది. వీ కెనాట్ డాన్స్ టు ది అకార్డింగ్ టు ద డాన్స్ ట్యూన్స్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ ఆర్ ద బిఆర్ఎస్. వాళ్ళు చెప్పినట్టు మా ప్రభుత్వం నడవాలంటే నడవదు. మేము వాళ్ళ అభిప్రాయాన్ని అడుగుతున్నాం. మూసి కానీ వెంకటస్వామి గారు, నేను స్టార్టింగ్ లోనే ప్రస్తావించినట్టు అసలు ఇది మొత్తం ప్రారంభమైందే మూసీని కాలుష్య కోరల నుంచి తప్పించడంలో. అఫ్ కోర్స్ ఒప్పుకోవచ్చు, ఆక్రమణలు పెరిగినా కూడా ఏ నదికైనా సరే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కానీ ఆక్రమణలు ఒక్కటే మూసీకి జీవం పోస్తాయి. ఆక్రమణలు తొలగించేసి ఇప్పుడు అక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు లేదంటే 100 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేస్తే మూసీ మొత్తం మూసీ నదంతా కూడా కాలుష్య కోరల నుంచి బయటపడిపోతుంది. మెయిన్ కాజ్ ఏంటి అనేది చూడాలి కదా. ముఖ్యంగా ఫ్యాక్టరీల వ్యర్థాలు కావచ్చు, సిటీ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు కదా అసలు కాదు కదా. దానికి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? డెఫినెట్లీ ఐఎమ్ కమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పదానికి మా ప్రభుత్వం వాళ్ళు ఉపయోగిస్తున్న పదానికి కూడా నేను ఒక పదానికి వ్యతిరేకం. సుందరీకరణ అనేటువంటి పదానికి నేను ఒప్పలేదండి. ముందు అది ప్రక్షాళన జరగాలి. ప్రక్షాళన జరగాలనంటే మీరు అన్నట్టుగా వచ్చేటువంటి వ్యర్థపోతే అంటే రకరకాల వ్యర్థాలు వస్తున్నాయి కదా, వాటికి ఒక ఆల్టర్నేటివ్ వే. ఇప్పుడు మీరు సిఎల్ పోయి చూసి వచ్చినారు, రకరకాల దేశాల్లో ముఖ్యమంత్రి గారు కూడా పర్యటన చేసినారు. తర్వాత రకరకాలైనటువంటి దేశంలో ఇప్పుడు మన ఇది సబర్మతి రివర్ ఫ్రంట్ ఒక ఎగ్జాంపుల్ ఉన్నది దేశంలో. ఆ మోడీ గారు 10,000 మందిని అక్కడి నుంచి తరలించినారు. ఎందుకు తరలించారు, ఎప్పుడు తరలించారు అది తర్వాత విషయం. కానీ అదొక ఎగ్జాంపుల్. అది అలా 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఒక నిరంతర ప్రాజెక్ట్. అది దానికి కొంత రూపం వచ్చినది. సో దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్ గా లేకపోతే ఆదర్శంగా తీసుకొని కూడా మనం చేయొచ్చు. సో అలా నేనేమంటున్నా అంటే దీంట్లో ఏంటంటే వ్యర్థాలను చూడడం అనేటువంటిది, ఇప్పుడు జీవనదిగా రావాలంటే వ్యర్థాలు కలుస్తుంటే ఎట్లా వస్తాయి? సో దీంట్లోకి వాటర్ రావడం కేవలము వికారాబాద్ లో పుట్టినటువంటి చిన్న దారతోటే మొత్తం పెద్ద నదిగా మారదు. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాల కారణంగా మనకు పెద్దగా నది కనిపించవచ్చు, కానీ నిరంతరం జీవనది లాగా పారేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీనికి ఆల్టర్నేట్ వాటర్ రిసోర్స్ ఇళ్ళకి ఎట్లా రావాలా అనేది ఆలోచిస్తున్నాం. రెండోది, ఈ మురికిని ఇందులో కలవకుండా చూడడం అనేటువంటిది రెండవ పార్ట్. ఈ 2 పార్ట్స్ మనసుకుడు ఈ మురికికుండా ఉన్నప్పుడు అంటే రివర్ కి 2 వైపులా ఈ మురికి కలవకుండా అంటే ఒక ఆల్టర్నేటివ్ వే, అంటే ఆల్టర్నేటివ్ డ్రైనేజ్ సిస్టమ్ అవసరం ఉన్నది. అది ప్రపంచం మొత్తం మీద చాలా మంది విజ్ఞులకు ప్రతిపక్షాలకు అందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ను మనం డెవలప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మూసి పర్య ప్రాంతంలో ఎవరైతే ఆ గట్ల మీద ఉన్నటువంటి ఏదైతే గుడిసెలు వేసుకునో లేకపోతే ఇల్లు కట్టుకొని ఎవరున్నారో ఇవి ఇక్కడి నుంచి మనకు ఆ డ్రైనేజ్ సిస్టమ్ పోవాలన్నప్పుడు వాళ్ళ నుంచి తరలించాలి. సో తరలించడమే ఇది, వాళ్ళని నివాసితం చేయడానికి వాళ్ళని తరలించడమే సదుద్దేశమే. చాలా పేరు వాళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీకి లేకపోతే వ్యక్తిగతంగా నాకు కానీ అందరికీ లేకపోతే ప్రతిపక్షాలకు అందరికీ సానుభూతి ఉంది. వాళ్ళ పట్ల మనం చాలా ఏమంటారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండదు. పేదలు ఇంకా దాంట్లో కట్టుకున్నటువంటి ఇప్పుడు నేను ఇవే కాదు, ఆ పర్యాటక ప్రాంతంలో కట్టుకున్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు. పేదలు ఆక్యుపై చేసిన పెద్దలు కూడా ఉన్నారు.
తొలగించాల్సిన అవసరం లేదు. గతంలో మూసి ఒక్క మాట చెప్పనియండి, అది భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక సమాధానం చెప్పాలి. వారి సమయంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు సబ్జెక్ట్ టు కలెక్షన్ ద అమౌంట్ నాకు ఐడియా లేదు, మూసీ యొక్క రివర్ ఫ్రంట్ కు సుధీర్ రెడ్డిని కూడా ఏదో చైర్మన్ చేసినట్టుగా గుర్తుంది. సో దీని మీద ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఆ ఖర్చుకి ఏమన్నా ఫలితం వచ్చిందా, దాని మీద మీరేమన్నా వివరణ ఇవ్వగలుగుతారా? అక్క సుమిత్రక్క కూడా ఇక్కడ ఉన్నది. మనం తీసుకుందాం సుమిత్ర ఆనంద్ గారి దగ్గర దీనికి సంబంధించిన ఆన్సర్ తీసుకుందాం అనుకున్నాం. నేను కూడా అడగాలనుకున్నటువంటి క్వశ్చన్ ఇదే. సుమిత్ర ఆనంద్ గారు గతంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు చెప్పారు మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఆయన పదే చెప్పినటువంటి పరిస్థితి. అలాగే మన హుస్సేన్ సాగర్ సంబంధించి కూడా మంచినీరు తెలుసుకుందాం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నారు సుమిత్ర ఆనంద్ గారు. ఏంటి అప్పుడు మీకు అంటూ ఒక విజన్ ఉండి ఉండొచ్చు కదా, అప్పుడు మీరు ఏ రకంగా ముందుకెళ్దాం అనుకున్నారు ఈ అంశాలకు సంబంధించి, ఇటు హుస్సేన్ సాగర్ విషయంలో కావచ్చు, అటు మూసీ ప్రక్షాళన విషయంలో కావచ్చు, అలాంటి అంశాల్లో ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వచ్చు కదా? ఎస్, మేము ఇప్పుడు అదే గతంలో చాలా సార్లు చెప్తూనే వస్తున్నామండి. కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని, మా పార్టీ అగ్రనేతలు ఆ ప్రాంత చెప్పండి. ఇప్పటి వరకు బిఆర్ఎస్ పక్షాన విమర్శల చేస్తున్నారు. ఓకే, అంటే యూ హ్యావ్ ఎ రైట్ అంటే మీరు మాట్లాడడానికి. నేనేమంటున్నానంటే బిఆర్ఎస్ గతంలో మున్సిపల్ మినిస్టర్ గా ఉండి లేకపోతే 15 అధికారం నుండి మూసీ ప్రక్షాళనకు ఒక ఈ ప్లాన్ చేసాము, దీనివల్ల ఇది ఒక ఉపయోగం ఉన్నది, దీన్ని మీరు ఇంక్లూడ్ చేసి ఫర్దర్ గా చేయండి అని ఇప్పటి వరకు ఆన్ పేపర్ కానీ లేకపోతే ఇట్లా కూర్చున్నప్పుడు కానీ ఎక్కడ ఇయ్యలేదు. అట్లా ఇవ్వండి. ఇదివరకు మేము ఏదైతే చేసినామో మూసీకి సంబంధించి మరి ఎలాంటి కూల్చివేతలు లేకుండా, ఎలాంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా 5 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణ, ఆ వాకింగ్ ట్రాక్లు కానీ, ఓపెన్ జిమ్ పార్కులు కానీ ఇట్లాంటివి చేస్తూ లోతు పెంచుతూ, మరి ప్రవాహం ఎక్కువ ఉన్నదన్న చోట లోతు పెంచుతూ అట్లాంటి ప్రయత్నం చేసినాం. షివరేజెస్ ఆ నీటి శుద్ధి చేసేటువంటి ప్రయత్నం మేము చేసినాం. ఇంకొద్ది ప్రయత్నం చేస్తే సాధ్యమయ్యే పరిస్థితి ఏంటనేది కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ప్రభుత్వానికి చెప్తూనే వస్తున్నారు. ఈ ప్రభుత్వం చెవిటి గుడ్డి ప్రభుత్వము, చూడను లేదు, వినను లేదు, వినే పరిస్థితి లేదు, చూసే ప్రజల్ని వినే పరిస్థితి లేదు, చూసే పరిస్థితి లేదు. అట్లాంటి దశలో ఏం చేసినా ఇక చెవిటోని ముందర శంకుదినట్టు అంటారు కదండి, అట్లాంటి పరిస్థితి ఉంటది. ఇక్కడ వెంకటస్వామి అని అంటారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా కేసీఆర్ గారు జేబులోంచి ఇచ్చిండ్రా అంటే, రాహుల్ గాంధీ గారి జేబు నింపుతామన్నారు కానీ రాహుల్ గాంధీ గారి జేబు నుంచి తీసుకుంటామని కాంగ్రెస్ అయితే అనలేదు కదా. 1000 కోట్లు అవసరమైతే గాంధీ కుటుంబానికి ఇద్దాం రాష్ట్రం నుంచి అని చెప్పినటువంటి పరిస్థితి చూసినాం. రాష్ట్రం నుంచి ఇచ్చే పరిస్థితి ఉంది కాంగ్రెస్ కానీ మీరు మాట్లాడినప్పుడు నేను అభ్యంతరం పెట్టలేదన్నా. మీరు మాట్లాడినప్పుడు ఎట్లా ఇస్తారు మీరు? అవి పేదల కోసం నిర్మాణం, అవి పేదల కోసం కాదు, అవి పేదల కోసం కట్టబడిన పర్పస్ అనేది ఒకటి ఉంటుంది. నిర్వాసితుల కోసం, ఇల్లు కూల్చబడిన వాళ్ళ కోసం కాదు. 300 గజాల ఇల్లు కూలిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇస్తారు? 200 గజాల ఇల్లు కూలిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇస్తారు? 200 అడుగుల ఇల్లు కూలిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇస్తారు? డబుల్ బెడ్రూమ్ నిర్మాణం వెంకటస్వామి వినాలి. వెంకటస్వామి మీరు వినాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మీరు వినాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మీకు అవకాశం కూడా ఇచ్చిన మళ్ళీ మాట్లాడడానికి మీకు అవకాశం కూడా ఇచ్చిన మీరు వినాలి. ఇది పద్ధతి కాదన్నా. మీరు పెద్దలు, మీకు చెప్పదగ్గది కాదు. నేను అప్పీల్ చేస్తున్నా, మీరు డబుల్ బెడ్రూమ్లు ఏదో కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ ఆస్తి, డబుల్ బెడ్రూమ్ పర్పస్ ఏంటి? ఇల్లు లేని పేదల కోసం కదా, పేదల కోసం కదా డబుల్ బెడ్రూమ్ కట్టింది. మీరు కూల్చబడిన ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? ఇది మరి ఇప్పుడు బఫర్ లో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూల్చండి, బఫర్ లో ఉన్నటువంటి మరి పట్నం మహేందర్ రెడ్డి ఇల్లుగా కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి చూద్దాం. మీరు బఫర్ లో ఉన్నటువంటి ప్రముఖుల ఇల్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి చూద్దాం. ప్రజలు మీకు అంత చవకగా కనబడతారా? ప్రజలు మీకు అంత చులకన కనబడతారా?
మీ కాంగ్రెస్ దృష్టిలో ప్రజలంటే ఏంది? ప్రజలతో ఆడుకుంటారా మీరు ఆటలు? బఫర్ మీరు ఎట్లా నిర్ణయిస్తారు? ఏ స్థాయిలో మరి నాడు మీరు ఇచ్చినటువంటి అనుమతులే కదా అక్రమ నిర్మాణాలు కావు. అనుమతి ఇచ్చినటువంటి ఇన్లే. ఒక మధుపర్క్ రిడ్జ్ అపార్ట్మెంటే నా స్నేహితులు ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు, నాతో మనం అందరం కలిసి ఉందాం ఫ్యూచర్ సిటీలో. ఫ్యూచర్ సంగతి ప్రస్తుతంలో నువ్వేం చేయగలుగుతావు వచ్చాయి, నీకు చేతనైంది ఏంది వచ్చాయి, ప్రజలకు ఏం చేయగలుగుతావు వచ్చాయి. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, మిగిలింది ఇంకో 2.5 సంవత్సరాలు. మీతో ఏమైతుంది? తుషార్ గాంధీ గారు వ్యతిరేకిస్తారు, మేధా పాట్కర్ గారు వ్యతిరేకిస్తారు, మేధావులందరూ వ్యతిరేకిస్తారు. మీరెట్లా నిర్ణయిస్తారు బఫర్ ని? మీరెట్లా ఇండ్లను కూల్చివేస్తారు? ఇండ్లు జరపబుట్టింది ఇనుపమూతి కాకేటట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. ఇల్లిప్పి పందిరేసే పరిస్థితి కూడా కాదు, ఆ పందిరేయడం కూడా చేతగాని అసమర్థ పాలన రాష్ట్రంలో నడుస్తా ఉన్నది. ముందు మీరు నిజంగా చేయదలిస్తే సత్వరంగా వాళ్లకు ప్రత్యామ్నాయ నిర్మాణాలు చేయండి. సత్వరంగా మధుపార్క్ అపార్ట్మెంట్ ఒక్కటే ఉదంతం తీసుకుందాం, మిగతా పక్కన పెడదాం. ఆ 7 ఎకరాలలో ఈ స్థాయి నిర్మాణాలు వాళ్ళు చేసి ఓకే సుమిత్రానంద్ గారు, ఓకే వెంకటస్వామి గారు, రామరెడ్డి గారు, ఏదండి ఏది చేతన అవుతుంది మీకు? ఏది చేతన అవుతుంది? ఓకే సుమిత్రానంద్ గారు ప్లీజ్ లేదండి వెంకటస్వామి గారు, సుమిత్రానంద్ గారు, ఓకే ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా, మీరు అయ్య జాగిరా అని మాట్లాడితే కూడా నేను మౌనంగా ఉన్నా. నేను మాట్లాడినప్పుడు మీరు ఎందుకు డిస్టర్బ్ చేయాలి? మీరు పెద్దలు చెప్పదగ్గదాన్ని కాదు, మీరు అర్థం చేసుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి సమర్థించుకోండి మీడియాలో. ఓకే సుమిత్రానంద్ గారు ప్లీజ్ రామరెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే ఉదాహరణ ఏంటంటే, ఇంతకు వెంకటస్వామి గారు కూడా స్పష్టంగా చెప్పారు. సాబర్మతి నది రివర్ ఫ్రంట్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం గుజరాత్ లో చేసిందో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ చేస్తామంటూ, అక్కడ కూడా కష్టాలు వచ్చినా దాన్ని చేశారు. దాన్ని ఇప్పుడు అందరూ ఆదర్శంగా తీసుకునే విధంగా ఆ ప్రాజెక్టు మూసి మన సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అయింది. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టింది రేవంత్ రెడ్డి ఎప్పుడైనా చెప్పాడా? ఆదర్శంగా చెప్తున్న ప్రాజెక్ట్ ఖర్చు 1400 కోట్లు, 2019 ఖర్చు అయింది 1400 కోట్లు. మరి ఇప్పుడు అప్పటి రేటు వేరే అనుకున్నా, ఇప్పుడు వేరే అనుకున్నా. అది సాబర్మతి నది నీటి ప్రవాహం సంవత్సరానికి యావరేజ్ తీసుకుంటే 130 టీఎంసీలకు పైగా. నీకు అదే మూసి నది ప్రవాహం ఎంత అంటే 20-21 టీఎంసీలే. సరే, దానికన్నా తగ్గించడం కాదు, నువ్వు అంచనా చెప్పవు, ఒక ఫేజ్ 1 అంటావు, డిపిఆర్ ఉండవు. నువ్వు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తావు. ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు బిల్డప్ ఇస్తావు, నువ్వు చెప్పింది చేయవు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు 2 ఏళ్ల పైగా అయింది, వాటిని బొందబెట్టినావు. మహాలక్ష్మి ఎక్కడ? తర్వాత ఏ ప్రభుత్వం అయినా ప్రధానంగా చేయాల్సింది విద్య, వైద్యం. విద్య, పిల్లలకు నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు. వైద్యం, ఆరోగ్యశ్రీ విషయంలో నువ్వు బకాయిలు పడ్డ ఆసుపత్రులకు ఇంతవరకు పూర్తిగా చెల్లించలేదు. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ పెండింగ్ ఎక్కువైందని బంద్ చేసేది తెలియదు. ఇంతకుముందు ఎన్నోసార్లు బంద్ చేస్తే మళ్ళీ కొద్దిగా బెదిరించి ఏదో చేసి స్టార్ట్ చేసి, కానీ పూర్తి బకాయిలు చెల్లించలేదు. పిల్లల్ని మాత్రం చదువుకునే పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పటికీ పెండింగ్ పెట్టడం మీ ప్రభుత్వం బేసిక్ విషయం. వెంకటస్వామి గారు ప్లీజ్. నిర్మాణాత్మకంగా మీరు ఏం సజెస్ట్ చేస్తారో ఆ విషయాలు మాట్లాడడానికి మనం ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు మీరు మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి కూర్చున్నారంటే ఇక విమర్శలు చేద్దాం. విమర్శ కాదు అనేది. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఆయన కంప్లీట్ చేద్దాం ప్లీజ్. పాయింట్ టు పాయింట్ ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. వెంకటస్వామి గారు రిక్వెస్ట్ చేస్తున్నా వెంకటస్వామి గారు ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు వెంకటస్వామి గారు రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. దాని లింక్ మీరిస్తున్న హామీలు ఇంత మూసీ గురించి నీ మోడీ ఏం చేసిండు, కేసీఆర్ హామీలు ఏం చేసిండు. వెంకటస్వామి గారు ప్లీజ్ వెంకటస్వామి గారు వాళ్ళ టైంలో మాట్లాడివ్వాలి ప్లీజ్. వెంకటస్వామి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మనకి జూన్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ప్లీజ్ అర్థం కాదు. ఒక్క నిమిషం. నేను చెప్పేది మూసీ విషయంలో మీరైతే నోటి హామీలు, డిపిఆర్ లేకుండా, లిఖిత పూర్వక వాగ్దానాలు లేకుండా కేవలం నోటి హామీలు ఇస్తున్నారు.
వాటి విశ్వసనీయత ఎంత? దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే అమల్లేదు, మీ నోటి హామీలు నమ్మేది ఎట్లా? డైరెక్ట్ క్వశ్చన్. మీ మేనిఫెస్టో అయితే 2 ఏళ్ళైనా అమలు లేదు, నోటి మాట హామీలు మెస్మరైజ్ చేసే పవర్ ప్లాంట్ చేయాలని నమ్మే పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి ఇంకా మీరు ఎగ్జాంపుల్ చెప్పిన దాన్ని 1400 కోట్ల ఖర్చు, మీ మొత్తం ఖర్చు ఎంత చెప్పండి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు మీరు పెట్టబోయే ఖర్చు ఎంత? వెంకటస్వామి గారు మీకు డైరెక్ట్ క్వశ్చన్, ఎంత ఖర్చు అవుతుంది మూసీ రివర్ ఫ్రంట్ కు? చెప్పండి. అది ఎట్లా అవుతుంది? డబ్బులు ఏమైనా వస్తాయి అది చెప్పండి, మేము వింటాం. మేము మిమ్మల్ని మీరే చెప్పండి. ఇక రైట్ వెంకటస్వామి గారు ప్రధానంగా నిన్న చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా చాలా నిర్మాణాలు చూపించారు, ఏ రకంగా బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు అనేది చూపించారు, అంతా బానే ఉంది. కాకపోతే ఇప్పుడు బఫర్ జోన్ లో ఉన్నాయని చెబుతూ అపార్ట్మెంట్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాటన్నింటినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ బఫర్ జోన్ గా చెప్తున్నటువంటి ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్లు, ఇతరత్ర నిర్మాణాలు ఏ రకంగా చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేది ఒక ప్రశ్న. ఏం చెప్తారు? ఒక నిమిషం రామిరెడ్డి గారు, ప్లీజ్ వెంకటస్వామి గారు కంటిన్యూ. బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ మీరు కట్టింది మూసీ వాసన పీల్చడానికేనా? మరి అవి కట్టి ఇవి మేము మంచిగా చెప్తున్నామంటే మీ డబుల్ స్టాండర్డ్ కాదా? వెంకటస్వామి గారు కంటిన్యూ ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఇలా 2 పార్ట్స్ సార్. మొదటిది ప్రక్షాళన జరగాలి, అంటే నీతి జరగా, దాంట్లో వ్యర్థాలను దాయగోశాల మేము కొన్ని 5 కిలోమీటర్లను మేము లోతు తీసినాము, ఇదంతా చెప్తున్నారు. నేనేమంటుంటే ఇంత ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దాన్ని గవర్నమెంట్ కు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాజెక్టుకు అనుసారం వాళ్ళ యొక్క సజెషన్స్ ఇస్తే బాగుంటది అనేటువంటిది నా అప్పీల్. అది రామరెడ్డి గారికైనా లేకపోతే సుమిత్ర గారికైనా. సో ఇది ఒక పార్ట్. రెండోది రివర్ ఫ్రంట్ లో నేను ముందే సుందరణ అనేటువంటి పదాన్ని కొద్దిగా నేను వ్యక్తిగతంగా కూడా నేనే పెద్ద ఇష్టపడతాను. సో దాన్ని బఫర్ జోన్ అనే ఏదైతే అంటున్నామో ఆ బఫర్ జోన్ లో మరి రేపు మళ్ళీ ప్రభుత్వ నిర్మాణాలను కట్టడం అనేటువంటిది ఏం కరెక్ట్ కాదు. బఫర్ జోన్ నిర్ణయించడానికి మీరెవరనంటే బఫర్ జోన్ నిర్ణయంలో కేవలం ప్రభుత్వ పరంగా కాకుండా దాంట్లో వచ్చేటువంటి వరదలు, దీనికి సంబంధించినటువంటి రకరకాల టెక్నికల్ అంశాలను దృష్టిలో పెట్టుకొని బఫర్ జోన్ నిర్ణయిస్తారు. అది నేను ఏదో రేవంత్ రెడ్డి గారికి ఆ నాలెడ్జే ఉండదు, వెంకట స్వామికి ఆ నాలెడ్జే ఉండదు. అన్నటువంటి వాటరు, నదులకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క ఏదైతే రిపోర్ట్ ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి సూచన మేరకే బఫర్ జోన్ నిర్ణయం జరుగుతుంది. ఆ బఫర్ జోన్ పైనే రిమైనింగ్ ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఏదైతే సుందరీకరణకు సంబంధించిన పార్ట్ ఏదైతే ఉందో, అంటే దాన్ని ఒక ఇది ప్రాంతంగా చేయాలన్నప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు బఫర్ జోన్ లో పేదలు మూవ్ చేసి అలా తీసుకపోయి నేను ఇది ఆకాశ అరణ్యాలు కడతానంటే అది నాన్ సెన్స్ అవుతుంది. అది నేను ఒప్పుకోను, ప్రజలు ఒప్పుకోరు, ప్రతిపక్షం ఒప్పుకోదు, లేకపోతే నిర్వాసితులు ఒప్పుకోరు. మేము డెఫినెట్ గా బఫర్ జోన్ అయితే పార్ట్ ఉందో దాన్ని కాపాడుతూనే, ఆ బఫర్ జోన్ పార్ట్ కాపాడుతూనే దాంట్లో ఉన్నటువంటి నిర్మాణాలు కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి తొలగిస్తూనే అవే ఫ్రమ్ దట్ బఫర్ జోన్, అవే ఫ్రమ్ ద బఫర్ జోన్ ఏదైతే ఉన్నదో దాంట్లో మాత్రమే నిర్మాణాలు అనేటువంటి విషయం వస్తుంది తప్పితే దీన్ని ఇంటర్ప్రిటేషన్ దాంట్లో మీరెట్టగలుగుతారంటే అది ఇల్లీగలే అవుతుంది, అది అన్సైంటిఫిక్ అవుతుంది. ఎక్కడైతే పేదలు మరి ఆకాశ అరణ్యాలు కట్టడం అనేటువంటిది ప్రభుత్వం కట్టడం అనేది కూడా నాన్సెన్స్. ఇప్పుడు నేను చూసినండి, ఇప్పుడు ఇది ఒకటే కాదు, అదే కదా ప్రాబ్లం వెంకటస్వామి గారు. అదే కదా ప్రాబ్లం. ఎంత చర్చ నడిచినా వెంకటస్వామి గారు, ఎంత చర్చ నడిచినా కూడా ఈ బ్యూటిఫికేషన్ కు సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది తప్పితే ఎక్కడా కూడా మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి చర్చ అయితే నడనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి కూడా ఏ రకంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కానీ ప్రక్షాళన ఏ రకంగా చేస్తారనేది చెప్పట్లేదు. ఒక్కసారి కనుక మనం మూసి చూస్తే నొరగలు వచ్చినటువంటి నీళ్లతో ఏ రకంగా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి, సిటీకి వచ్చిన వాళ్ళకి అది నది అంటే ఎవరు నమ్మరు, ఒక నాలా అనుకుంటారు, ఒక కాలువ అనుకుంటారు. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నాం కదా. అసలు ఏ రకంగా దాన్ని మంచిగా చేస్తాము, నీళ్లు మంచిగా చేస్తామని చెప్పడం అనేసి బ్యూటిఫికేషన్ మీద చర్చ అయింది. అంటే నేనేమంటున్నా, బ్యూటిఫికేషన్ నేను పార్టీ ప్రతినిధిగా ఉన్నా కూడా నేను వ్యతిరేకిస్తున్నా. దాని ప్రక్షాళన ముందు జరగాలి. గత ప్రభుత్వం కూడా రివర్ ఫ్రంట్
అనే మాటలో ప్రక్షాళన అనే పదం ఉపయోగించింది అనేటువంటిది నాకు గుర్తుంది. మరి సుమిత్ర గారు కూడా సుందరీకరణ పదం ఉపయోగిస్తున్నారు. కానీ సుందరీకరణ పదం తర్వాత సార్, సుందరీకరణ కంటే ఏంటంటే ప్రక్షాళన. వాటరు ఆ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు ఈ మూసీలో వచ్చినటువంటి మురికి వాటర్ తాగాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది సార్. దాన్ని ప్రక్షాళన చేయాలి. దాని ప్రక్షాళన అంటే నేను ఇప్పుడు వేరే దేశాలలో కావచ్చు, నేను స్వయంగా చాలా సార్లు నేను గుజరాత్ వెళ్ళినా, గుజరాత్ ఇన్ఛార్జిగా ఉన్నా. నేను రైట్ మనకి కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయితే ఉన్నట్టుంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి అంశంలో అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులంతా కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసినటువంటి పరిస్థితి. అయితే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి విపక్షాలు అలాగే పర్యావరణవేత్తలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా హాజరు కాలేదు. రైట్, మనకి కత్తి వెంకటస్వామి గారు మరోసారి అందుబాటులోకి వచ్చారు. వెంకటస్వామి గారు ప్లీజ్ కంటిన్యూ. సో నేనేమంటున్నానంటే రెండు వైపులా, మూసీకి రెండు వైపులా. సో నేను ఒక ఎక్స్పర్ట్ ఇంజనీర్ తోటి కూడా నేను ఒక సందర్భంగా, నా బంధువు కూడా అవుతాడు ఆయన, మా బావగారు, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట చెప్పింది. ఇప్పుడు ఈ వ్యర్థాలు ఉన్నాయి కదా అపార్ట్మెంట్స్, దానికి చుట్టుపక్కల పెద్ద వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేటువంటి చెత్త అంతా కూడా మూసీలో కలిపేసి మూసీ ప్రక్షాళన అంటే అర్థం లేదండి. కాబట్టి ఒక ఆల్టర్నేట్ డ్రైనేజ్ సిస్టమ్ ను డెవలప్ చేసి దాన్ని రిమైనింగ్ వాటర్ ఏదైతే లోపలికి వస్తుందో దాన్ని శుద్ధి చేసి, ఇంతకుముందు మేడం చెప్తున్నారు కదా కొంత శుద్ధి చేసినామని, ఆ శుద్ధి చేసిన ప్లాంట్ నేను అంబర్పేట ఏరియాలో ఉంటా. సో అంబర్పేటలో నేను ఉండేటువంటి ఏరియాలో కూడా ఒక ప్లాంట్ ఉంది. అట్లాగే నేను సిటీ కాలేజ్ అడ్వకేట్ గా ఉన్నా, నేను కోర్టుకు వెళ్తే అక్కడ కూడా ఒక ప్లాంట్ ఉంది. నేను చూసిన, నేను చేయలేదని అంటలేను. సో ఈ రకమైనటువంటి శుద్ధి ఒక పక్కన, తర్వాత వాటర్, ఇప్పుడు రామరెడ్డి అన్నట్టుగా అక్కడ వచ్చేటువంటి వాటర్ రిసోర్స్ ఏదైతే సబర్మతిలో వచ్చేటువంటి 130కి ఇక్కడ ఉన్న 21కి చాలా డిఫరెన్స్ ఉంది. దట్స్ వై ఇలా మలన సాగర లేకపోతే ఇంకొక వే ద్వారా తీసుకొచ్చి మూసీకి అటాచ్ చేయాలనేటువంటి ఒక ప్లానింగ్ కూడా నడుస్తుంది. సో ఇవన్నీ సైమల్టేనియస్ గా నడుస్తున్నటువంటి పనులు. సో దీని మీద నేను ఏమంటున్నానంటే, ఇందాక రామరెడ్డి గారు ఒక విమర్శ కూడా చేశారు. వెంకటస్వామి గారు ఇందాక రామరెడ్డి గారు ఒక విమర్శ కూడా చేశారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంత హడావిడి నడుస్తుంది. అంటే బ్యూటిఫికేషన్ అనేటువంటి చర్చను పదే తీసుకురావడానికి కారణం జీహెచ్ఎంసీ ఎన్నికలే. ఒక్కసారి ఎన్నికలు అయిపోతే ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి మూసీలోనే కల్పిస్తుంది కాంగ్రెస్ సర్కార్ అంటున్నారు. ఒప్పుకుంటారా? రామరెడ్డి గారి విమర్శ కోసం విమర్శ. అసలు ఒక్కసారి రామరెడ్డి గారు ఒక పొలిటీషియన్ గా ఆలోచించండి. ఇప్పుడు ఈ మూసీకి సంబంధించి అయితే ఈ పేదలు, తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పెద్దలు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు అక్క కూడా అంటుంది కదా, అలా నీ ఫ్రెండ్స్ ఉంటే సరిపోతుందా, సామాన్య ప్రజలను తక్కువ చూస్తున్నావు అని అక్క. ఈ విమర్శలన్నీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందట ఏ బుద్ధి ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ అన్న పెట్టుకుంటారా అంటే అది వ్యతిరేకం అయ్యేదే కదా. మీరు చెప్పేదే విమర్శలన్నీ ప్రకారం అది వ్యతిరేకం అవుతుంది. అయినా కూడా వ్యతిరేకము అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా దీన్ని ఒక ప్రాజెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి దాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. నేను మొన్న ఒక మాట చెప్పానండి, మీ టీవీలోనే చెప్పిన, ప్రియారిటీస్ కూడా నేను మా ప్రభుత్వానికి కూడా నేను సజెస్ట్ చేస్తున్నా. ప్రియారిటీస్ ఇప్పుడు రామరెడ్డి గారు లేదో అక్కగా మాట్లాడ వెంకటస్వామి గారు మీరు సిగ్నల్ వీక్ ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామరెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు ఏంటంటే ఈ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. 2023 డిసెంబర్ లోనే మూసీ ప్రాజెక్ట్ గురించి ఏడీబీ బ్యాంకు అప్లై చేస్తే ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ ఇచ్చినట్టు మనకు అసెంబ్లీలో చూపించారు. 2 ఏళ్ల క్రితమే మీరు అప్లై చేసి 2 ఏళ్లలో డిపిఆర్ రెడీ కాలేదంటే దాని మీద మీ చిత్తశుద్ధి ఎంత ఉందనేది అదొక అంశం స్పష్టంగా మొన్నటి జనవరిలో ఇంకా 18 నెలల సమయం ఉన్నది డిపిఆర్ రావడానికి అని చెప్పి
అదే అవునండి. అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. అది నేను చెప్పాను ముందు మాట్లాడినప్పుడు అది కూడా చెప్పాను. కాబట్టి మీకు 2 ఏళ్ల నుంచి డిపిఆర్ మీద శ్రద్ధ లేదు, మీరు పవర్ పాయింట్ ప్రయోజనంతో మభ్య పెట్టడం కరెక్ట్ కాదు. అది చెప్తాను మీరు సిద్ధశుద్ధి అని చెప్తున్నాను. మీరు అది లేకుండా కూలగొట్టడం. డిపిఆర్ లేదు, పబ్లిక్ డొమైన్ లో ఏం చేస్తామని లేదు, ఖర్చు ఎంత, టోటల్ ఖర్చు ఎంత అనేది అంచనా లేదు. ఓసారి 1,50,000 సీఎం అంటా 1,50,000 కోట్లు అంటారు, ఓసారి 7,000 కోట్లే అంటారు. ఒక స్టేజ్ కింద ఏదైనా ఖర్చు అంచనా లేదు, డిపిఆర్ లేదు, 2 సంవత్సరాలపై గడిచిపోయింది. మీరు దాని మీద కాలయాపన చేస్తూ ఏదో బిల్డప్ చేసి ప్రతిపక్షాలను బదనాం చేసే కుట్రలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. మా రామచంద్ర గారు స్పష్టంగా చెప్పారు, మేము మూసీ శుద్ధికి అనుకూలం, మూసీ సుందరీకరణ కూడా అనుకూలం. ఫస్ట్ శుద్ధి తర్వాత సుందరీకరణ. మిమ్మల్ని అభినందిస్తున్న వెంకటస్వామి గారు, మీరు శుద్ధి లేకుండా సుందరీకరణకు మీరు వ్యతిరేకం చెప్పినందుకు మిమ్మల్ని నేను బీజేపీ పార్టీ తరఫున వ్యక్తిగతంగా, మీరు నా ఫ్రెండే, మిమ్మల్ని అభినందిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మీ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సుందరీకరణ ఆపి శుద్ధి చేయాలి. ప్రణాళిక ప్రకారంగా ఆ ఎవరైతే నిర్వాసితులు, ఎందుకంటే అట్లా బ్యాంకు లోన్ తీసుకొని గవర్నమెంట్ అనుమతి తీసుకొని జిహెచ్ఎంసీ కానీ తీసుకొని కట్టుకున్న ఇల్లు కూడా ఉన్నాయి. 46 కాలనీలు ఉన్నాయి. ఇండ్లే ఉన్నాయి, ఇండ్లు కూడా కాదు. కట్టుకున్న ఇండ్లు కూడా కాదు. అనుమతితోటి బ్యాంకు లోన్లతోని అని చెప్తున్నాను. అన్ని కట్టుకునే ఇల్లే కానీ ప్రభుత్వ అనుమతి ఉంది, బ్యాంకు లోన్లు ఉన్నాయి. వాటిని మేము భూసే కిందకి రాదు, మేము కూలుస్తామంటే కరెక్ట్ కాదు. దానికి ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ పబ్లిక్ డొమైన్ లో క్లియర్ ఉండాలి. ఓకే రామరెడ్డి గారు, సుమిత్రానంద్ గారు అలా కాదు. సుమిత్రానంద్ గారు, ఇటు మీరు మూసి ప్రక్షాళనకు అభివృద్ధికి రెవెన్యూ ప్రాజెక్ట్ కి అనుకూలం అని చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ అలాగే చెప్తుంది, అందరూ ఒప్పుకుంటున్నారు. కాకపోతే అడ్డంకులు ఎక్కడ ఏర్పడుతున్నాయి? అసలు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా మీరు ఈ ప్రాజెక్ట్ ను ముందుకు వెళ్లే విషయంలో ఏ రకంగా సహాయ సహకారాలు అందించబోతున్నారు, లేదంటే పూర్తిగా ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తారా? ఏం చెప్తారు సుమిత్రానంద్ గారు? సీఎం గారు ఒకటే మాట అన్నారు, మీరు కట్టమంటే కడతా, ఊరుకోమంటే ఊరుకుంటాను. అసలు ఎవరు కట్టమని అడిగినరు? ఎవరు మూసి ఈ సుందరీకరణ పేరుతో వేలాది ఇండ్లు కూల్చమని అడిగినరు? ఇందాక వెంకటస్వామి అని అంటారు, మేము వ్యతిరేకం అవుతాం కదా ప్రజలకు, 1000 ఇండ్లు కూల్చి 1,00,000 ఇండ్లతో లబ్ధి పొందాలనే కుట్ర. ఆహా ఓహో గాలిలో మెడల్ కట్టి సీఎం గారు ఏదో చేయబోతున్నారు, భాగ్యనగరాన్ని భాగ్యపరంగా చేయబోతా ఉన్నారు, సంపన్న నగరంగా చేయబోతున్నారు. నైట్ వ్యాపారాలట, ఉన్న వ్యాపారాలు కూడా కొట్టి నైట్ వ్యాపారాలు చేస్తారట. మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. మీరు గోదావరి జలాలు, కాళేశ్వరం జలాలు, మీరు ఏదైతే కూలేశ్వరం అన్నారో ఆ జలాలు ముందు తీసుకొచ్చి అందులో పారింపజేసి మురికిని దారి మళ్లించి, మూసిలోకి వస్తున్నటువంటి మురుగును దారి మళ్లించి శుద్ధ జలాలతోని మీరు ముందు ఆ ప్రాంతాన్ని ఇచ్చేయండి, ఆ కాలుష్యాన్ని ముందు నివారించండి. గతంలో కేసీఆర్ గారు మరి హుస్సేన్ సాగర్ శుద్ధి చేద్దామని ఆ నీళ్లను బయటకు తీసి పంపించి పూడిక తీసి శుద్ధ జలాలతో ఆ హుస్సేన్ సాగర్ ని నింపుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే పర్యావరణవేత్తలైతేనేది మరొకరైతేనేది ఆ నీరు ఎక్కడి నుంచి అయితే మీరు బయటకు పంపిస్తారో ఆ పరివాహంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ మురుగు అక్కడి నుంచి ప్రవహిస్తే మీరు ఆ పని చెయ్యొద్దు అని చెప్తే కేసీఆర్ గారు మానుకున్నారు. మీరెందుకు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారన్న? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరి కోసం? పేదల కోసం కదా. ఎవరు ప్రభుత్వ ధనంతో ఏది చేసినా ఏ పర్పస్ తో దాన్ని చేస్తారో ఆ పర్పస్ అయితే నెరవేరాలి. పేదల కోసం కట్టిన ఇండ్లు కూల్చబడ్డ వాళ్ళ కోసం ఇస్తామంటే ఎట్లా? నేను ఇందాక సూటిగా ప్రశ్న అడిగిన, మీరు ఏదైతే చెరువుల్లో ఉన్నాయో, ఏవైతే బఫర్ లో ఉన్నాయో, ఏవైతే FTL లో ఉన్నాయో ప్రముఖుల ఇండ్లు, శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు గాని, పట్ల మహేందర్ రెడ్డి గారి ఇల్లు గాని అవి కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారా వాళ్లకు? పేదలకో న్యాయం, సంపన్నులకో న్యాయమా? ఇదెక్కడి ధర్మం, ఇదెక్కడి న్యాయం? గాలిల మేడలు కట్టుడు కాదు. ఈ ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా చెప్తారు, అబ్బా ఆయన మహిళల పట్ల ఎంతో ఇది ఉన్నదో అన్నట్టు. అక్కడ గర్భిణీ స్త్రీలకు సమస్య అవుతుంది, గర్భాలు నిలవడం లేదు ఆడపిల్లలకని ఆయన నిన్న నిజంగా ఎంత విడ్డూరం. గర్భిణీ స్త్రీల కోసం కేసీఆర్ గారు పౌష్టికాహార కిట్లు ఇస్తే, అవి ఎక్కడ న్యూట్రిషన్ కుట్లు ఇస్తే అవి ఇయ్యడం ఆపేసిండ్రు. మరి బాలింతలు పనిచేయద్దు, గర్భిణీ స్త్రీలు పనిచేయద్దని 12-13 వేల రూపాయలు, మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలాగా డాక్టర్లకు పారితోషికాలు ఇచ్చి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడే ఆ పథకాన్ని మీరు తుంగలో దొక్కితిరు కదా. చిత్తశుద్ధి మీది ఇదా? మీరు ఎక్కడ మహిళల పట్ల మీరు చిత్తశుద్ధితోనున్నది? ఎక్కడ మీరు ప్రజల పట్ల చిత్తశుద్ధితోనున్నది? ఎక్కడ మీరు ప్రజలకు ఏం చేయగలుగుతున్నారు? మీరు ఇందాక రామరెడ్డి గారు అన్నట్టు హామీల సంగతి మాట్లాడద్దంటారు వెంకటస్వామి. రామరెడ్డి గారు అన్నట్టు హామీలు తర్వాత సంగతి, బకాయిలు ముందు తీర్చండి, బకాయిలు ముందు చెల్లించండి. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎన్ని సంవత్సరాలు వాళ్లను ఆ స్కూళ్లు భరించాలి, ఎన్ని సంవత్సరాలు వాళ్లకు ఆ స్కూళ్లు తిండి పెట్టి చదువు చెప్పాలి. మీరు ఇంకా ప్రభుత్వం ఇస్తది, ఇంకా ఇస్తది అని ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి? ఆ పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ కాళ్ళు అన్నా, మీరు కూడా ఉద్యోగం చేసిండ్రు, వాళ్ళు కాళ్ళు కొట్టేసి ఒకళ్ళు కళ్ళు పోయి ఒకళ్ళు కిడ్నీలు పోయి ఒకళ్ళు ఆసుపత్రుల పాలైనరు. వాళ్ళ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? ఎందుకన్నా చేతగాని పనులు ఎందుకు చేయాలి? ఎందుకు 1000 ఇండ్లు కూల్చి ఏదో చేయబోతున్నామని, హైదరాబాద్ ను అబ్రకదబ్ర చేస్తున్నామని ప్రజలు నమ్మించి ఈ గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి లేదు. ఇండ్లు కూల్చివేతకు బీఆర్ఎస్ వ్యతిరేకం. సుమిత్రానంద్ గారు, ఒకవేళ అక్కడ ఉండడానికి అయితే ఎవరు ఇష్టపడరు, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉంటున్నారు, వారందరినీ కూడా మేము అందుకే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. లేదు, ఖచ్చితంగా కూడా ఉండడానికి ఇష్టపడతారని రుజువు చేయాలనుకుంటే విపక్ష నాయకులు అక్కడ ఉండడానికి ఒక 3 నెలలు ఉంటామంటే కంటైనర్ ఇల్లు కూడా ఇస్తామంటున్నారు ముఖ్యమంత్రి. ఏమంటారు? అక్కడ ఉండడానికి వీల్లేని పరిస్థితులు. మరి శుద్ధి చేయండి జలాలను, కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి ముందస్తుగా పనిచేయండి, శుద్ధి చేయండి. కాళేశ్వరం జలాలతో శుద్ధి చేయండి, ప్రక్షాళన చేయండి. మేము ఏదైతే ప్రయత్నం చేసినామో ఆ ప్రయత్నాన్ని కొనసాగించండి. అప్పుడు కదా ప్రజలు అక్కడ ఉండగలుగుతారు. మరి మీరు ఇక్కడ ఇండ్లే ఉండలేనప్పుడు రామరెడ్డి గారు అన్నట్టు, లేదంటే ప్రజలు అనుకుంటున్నట్టు మీరు పెట్టేటువంటి వ్యాపారాలు, చార్మినార్ దగ్గర గాజులు అమ్ముతారట, మరి ఇక్కడే ప్రపంచం అంతా ఆ గాజులు దొడుకుంటుందట. ముఖ్యమంత్రి గారు నా రెండో కోణాన్ని చూడలేరంటారు. మీ రెండో కోణము తెలుసు, మీ నలువైపులా మీరేంటో ప్రజలకు అర్థమైంది. అసలైన కోణం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అబద్ధం అనేది మీ కోణము, అబద్ధం అనేది మీ నిలువెత్తు రూపము ప్రజలు స్పష్టంగా చూసిండ్రు. కొత్తగా చూపించాల్సింది ఏం లేదు. ఇంకా డ్రామాలు చెల్లవు, కాంగ్రెస్ ఆడుతున్నాయి ఈ నాటకాలు, డ్రామాలు, గాలిలో మెడల్ రామరెడ్డి గారు, నేను అందరి దగ్గర కంక్లూడ్ తీసుకుంటా ప్లీజ్. వెంకటస్వామి గారు కంక్లూడ్. ఇప్పుడు పదే పట్నం మహేందర్ రెడ్డి గురించి అక్క మాట్లాడుతుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ రెండు ఒకవేళ బఫర్ జోన్ లో లేకపోతే దేంట్లో ఉంటే అక్రమ నిర్మాణం అయితే ఈ రెండు ఎప్పుడు కట్టిండ్రో ఒకసారి ఎప్పుడు కట్టినా వెంకటస్వామి మీరు ఇందాక కాబట్టి చెప్తున్నా 2004లో కట్టినాయి. మాట్లాడి నేనేమైనా అంటున్నా కదా, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కొత్తగా కట్టినవి అయితే కాదు. ఇప్పుడు మూసి పరివాహంలో ఉన్నాయి కూడా. ఆయన కంక్లూడ్ చేయాలి. నేను అవకాశం ఇస్తా సుమిత్ర గారు. ఫస్ట్ వెంకటస్వామి గారు కంక్లూడ్ ప్లీజ్. ఇప్పుడు ఉట్టిగా విమర్శ కోసం కూర్చోవడం కాదు. నేనేమంటున్నంటే, ఒకటేమో నిర్మాణాత్మకంగా వాళ్ళు సూచనలు ఇస్తే మేము స్వీకరించడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు ఇవ్వమంటున్నాం, ఇవ్వండి. రెండో విషయం ఏంటంటే, ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల క్రితంలో వాళ్ళ పాలన సమయంలో 22,000 పైచీలకు అక్రమ కట్టడాలు ఉన్నాయి హైదరాబాద్ లో. అది మూసి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూములలో కావచ్చు అని ఆయన ఇచ్చిన లెక్క ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. అదొకసారి సుమిత్రక్క ఆ ప్రెస్ మీట్ క్లిప్పింగ్ తీసుకోవాలా. ఒకటి. రెండు విషయం ఏంటంటే, పదే మీరు చెప్తున్నటువంటి వ్యక్తులు, నేనే చెప్పిన, ఇంతకు ముందు కూడా చెప్పిన, అది మేము ఈ హైడ్రా పేరుతో వచ్చినప్పుడు నేను మాట చెప్పిన. ఏమన్నానంటే, ఈ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క అన్నగారికి సంబంధించి, లేకపోతే ఇప్పుడు కేటీఆర్ గారికి ధన్వాడ కావచ్చు, లేకపోతే ఇంకొక రెడ్డి గారు, ఈ రెడ్డి గారు, ఆ రెడ్డి గారు, అందరు రెడ్లే వెలువలై వాళ్ళే ఉన్నాయి కదా, పేద ప్రజలు అయితే లేవు కదా. సో వీళ్ళందరికీ సంబంధించిన వాటి విషయంలో ప్రభుత్వం హైడ్రానా, ముక్సి పక్షాలనా ఒకవేళ తీసుకోకపోతే ఆ బదనాం మాకు మీదకే వస్తుంది. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ, బీఆర్ఎస్ చాలా సంతోషపడాలి, ఎందుకంటే మేము ప్రజల బదనాం అయితే దట్ విల్ గో ఫర్ అడ్వాంటేజ్ ఫర్ ద జిహెచ్ఎంసీ ఎలక్షన్, మీకే అవుతుంది కదా.
సో దానికి వదిలిపెట్టి మరి ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని రక్షించడానికి, మేము బదనం కాకుండా ఉండడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి నేను సెల్యూట్ చేస్తున్నా. డెఫినెట్ గా ఏంటంటే మేము మా పార్టీ పరంగా, మా ప్రభుత్వ పరంగా ఎవరైతే పేదలు, నిరుపేదలు ఉన్నారో వాళ్ళ ఒక్కలకు కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని వసతులను కల్పించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది. కొద్దిగా వెనక ముందైతే ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు వెనక ముందైతుంది. రామరెడ్డి గారికి తెలుసు, 10,000 పైచిలుకు కుటుంబాలను సబర్మతి నదీ ప్రాంతం నుంచి తరలించి అప్పుడు ఎంత గొడవ అయిందో దాన్ని బ్యాక్ పోతే అప్పుడు ఎంత, అదే మేధా పాట్కర్ మీరు చెప్తున్నారు కదా, ఇంకొక పేరు చెప్తున్నారుగా, ఆ మేధా పాట్కర్ ను కూడా మన మోడీ గారు జైల్లో పెట్టినటువంటి ఉన్నాయి. కాబట్టి ఈ గొడవ ఇదంతా అవుతుంది. బట్ మా వైపు నుంచి నేను చెప్తున్నాను, ప్రభుత్వ పరంగా ఏంటంటే అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, ఆడ ఏదైతే లోపల ఆ కంపులో ఉన్నటువంటి వాళ్ళను ఎవరైతే అక్కడి నుంచి తరలించాలనుకుంటున్నామో, ఇది తరలింపు మాత్రమే. ఆ తరలింపులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. వాళ్ళకు ఆల్టర్నేట్ తప్పనిసరిగా చూపిస్తాము. ఆ చూపించిన తర్వాతనే మీరు చూపించిన తర్వాత సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం చూపిస్తాము అంటున్నా. కావచ్చు, ప్రజల డిమాండ్ కావచ్చు, లేకపోతే బాధ్యత కావచ్చు, ప్రభుత్వ బాధ్యత వాళ్ళందరి విషయంలో సానుకూలంగా, సానుభూతితోటి బాధ్యతాయుతంగా వివరించాల్సింది మేము ప్రభుత్వం కాబట్టి మేమే డెఫినెట్ గా మీ సూచనలు పాటిస్తాము, పాజిటివ్ గా తీసుకుంటాం. డెఫినెట్ గా ఆ ప్రక్షాళనను పూర్తి చేస్తాం. ఓకే రామరెడ్డి గారు కంక్లూడ్. ఈ 10,000 ఇండ్లు ఏవైతే తొలగిస్తామంటుండ్రో వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఇండ్లు కట్టించి సముచిత రీతిలో సముచిత కట్టించి తర్వాత ఆ ఇండ్లను ముట్టుకోవడం కరెక్ట్. ఒకటి, గాంధీ సాగర్ ప్రాజెక్ట్ అవసరం లేదు. గండిపేట, హిమేష్ సాగర్ ల పూడిక తీసి లోతు చేస్తే గాంధీ సాగర్ స్టోరేజ్ 10-20 రెట్ల నీళ్లు అక్కడ స్టోర్ అయ్యి తాగునీరు, మూసీ శుద్ధి, వరదల కంట్రోల్ అన్ని జరుగుతాయి. గాంధీ సాగర్ ప్రాజెక్టు అబద్ధం, అవసరం లేదు. గండిపేట, హిమాయత్ సాగర్ ను పూడిక తీసివేసి లోతు చేయాలి. ఏ భూమి పోదు, ఏ పెద్ద ఇండ్లు పోవు. కాబట్టి ఆ విధంగా పోవాలి. మీరు ఈ వితౌట్ అంటే డిపిఆర్ ప్రణాళిక పెట్టండి. దాన్ని బట్టి మేము సమర్థిస్తాం, సపోర్ట్ ఉంటాం. తప్పకుండా వాళ్ళకు ప్రత్యామ్నాయం లేకుండా కూలుస్తామంటే ఒప్పుకో. శుద్ధి కావాలి, సుందరీకరణ తర్వాత. రైట్ సుమిత్రానంద్ గారు. గోదావరి జలాలతోని ముందు శుద్ధి చేసి ఉన్నని మురుగును ఆ మూసిలోకి రానియకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి గోదావరి జలాలతోని శుద్ధి చేసిన తర్వాత ఇక ఆ ప్రాంతాల్లో కలుషితం అనేటువంటి, కాలుష్యం అనేటువంటి మాటనే ఉండదు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి సమస్యలే ఉండవు. నివాస యోగ్యం కాదు అనేటువంటి ఆలోచనే ఉండదు. ఇండ్లు కూల్చాల్సినటువంటి అవసరం లేదు, అక్కడి నుంచి ప్రజల్ని తరలించాల్సినటువంటి అవసరం లేదు, మరో నైట్ వ్యాపారాలను అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం వల్ల కాదు. ఖమ్మంలో భూదాన్ భూములలో 1000 ఇండ్లు కూల్చి వాళ్ళను పాపం అంబేద్కర్ భవన్ లో కూడా వాళ్ళని ఉండని పరిస్థితి, అక్కడి నుంచి కూడా గంటేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు పేదలు, అద్దె ఇండ్లు వాళ్ళకి ఎవరు ఇవ్వరు, వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పరిస్థితి. చిన్న చిన్న పిచ్చుక గూళ్ళు, పశుపక్షాదులకు, చీమలకు కూడా వినండి నేను అభ్యంతరం పెట్టలేదు. చిన్న చీమలు కూడా గూడు కట్టుకుంటాయి. ఆ చీమల గూళ్ళలోకి అలా పాములు దూరినట్టు కాంగ్రెస్ ప్రభుత్వము చీమలను బయటకు పంపిస్తే పాపం వాళ్ళు ఎక్కడ తలదాచుకోవాలండి? ఆ చీమలన్నీ కూడా మరి ఒక్కటై బలవంతమైన సర్పాన్ని ఏ ప్రాజెక్ట్ సుమిత్రానంద్ గారు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా చీమల గుడ్లే కదా. ఎవరు అధికారంలో ఉన్నా ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ముందు కొలగొట్టేది చీమల గుడ్లే కదా. ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి కారణాలు ఏంటి? ఇక్కడ నివాస యోగ్యం కాదు, ఇక్కడ కాలుష్యం ఉన్నది. కాలుష్యం తరలించే ప్రయత్నం చేయండి, మురుగును ఎక్కడికి రానియకండి, శుద్ధ జలాలతో ప్రవహింపజేయండి, జీవనదిలాగా ఉంచండి, ఆహ్లాదంగా ఉంచండి. ఎవరొద్దన్నారు ఆ ప్రయత్నాలు? ఎవరన్నారు? కూల్చివేతలు, విధ్వంసం వద్దనేదే, వినాశనం వద్దనేదే బీఆర్ఎస్ గా మాది. మీరు అభివృద్ధి చేస్తారా చేయండి, అప్పులు తీరుస్తారా తీర్చండి, ప్రజలకు పడ్డటువంటి అప్పుల్ని తీర్చండి, అన్ని వర్గాలకు పడ్డటువంటి అప్పుల్ని తీర్చండి. కానీ విధ్వంసాన్ని బీఆర్ఎస్ అంగీకరించదు.
రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుమిత్రారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ రామిరెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే నిన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అధికారులు అయితే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సుందరీకరణ ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద కూడా విపక్షాలు అయితే శాంతించడం లేదు. ఖచ్చితంగా కూడా ముందుగా మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రావాలి, ఆ తర్వాత సుందరీకరణ చేపట్టాలంటూ కూడా మన ప్యానెల్ ఉన్నటువంటి గెస్ట్ అంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది అన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్.